వరప్రసాద్ రెడ్డి గారిని చేస్తారు. అలాగే చేస్తారు. విష్ణు కార్యక్రమంలో దీపారాధన లాంచ్ ప్రారంభించుతున్నాం. రాజా రాధారెడ్డి గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారు మంగళ ప్రజలుగా మంగళ కంటిన్యూ ప్లీజ్. మాతృమూర్తి తొలి గురువు కనుక అమ్మగారి ప్రతిభ గారు కూడా దీపారాధన చేశారు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. పద్మభూషణ్ రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు, అలాగే మనందరికీ మహదానందం. మాస్టర్ మంచి వాళ్ళు వస్త్రాలు బహుకరిస్తున్నారు. అలాగే జ్ఞాపికలు అందజేస్తున్నారు. సార్ చమత్కారం సార్ చేసింది నేను మైక్లో అవి ఓకే. ధన్యవాదాలు. సార్ సంప్రదాయ వస్త్రాన్ని బహుకరిస్తారు. అలాగే పరమాత్మని జ్ఞాపికగా అందజేస్తారు. బంగారు తల్లి అంత చక్కగా డ్యాన్స్ చేసింది. మరి యూకేలో ఉంటుంది. ఎంత చక్కగా మాట్లాడుతుందో. మీనాక్షి అమ్మ కూడా చక్కటి పలుకుల తల్లి. సో ఆ పాప చూడగలిగాను నేనైతే. ఆ మెరుపు ఉంటుంది. ఆ పాప మాట్లాడుతూ ఉంటే, ఒక లాయర్ అమ్మ మాట్లాడుతుంటే, ఒక జడ్జి గారు చూస్తున్నట్టుగా సునిశ్చితంగా వింటున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమర్పిస్తారు.
వెలుగవచ్చి పనిభూమి వెలుగవచ్చి అనువందగ సత్యభామాందురలను అనువందగ Vishwavata
చాలా గొప్పగా అయిపోయింది. మళ్ళీ ఎగ్జామినేషన్ మీకు అనిపించచ్చు, కానీ మమ్మల్ని దగ్గర సార్ వారిని చాలా మీరు గోళి వాళ్ళ విద్వాంసులు వెంకటేష్ గారు. What different elements. In her dance you must have seen that Tandavam, Natanam, Natyam, Lasyam, Nrutyam, Nartanam. All elements were there. And she has shown that the dance, Kuchipudi dance, is a divine art. The hierarchy of gods who created and practiced this dance is Yan Nruttam Shivaya Shivena Charitam
प्रेयसी भीष्मं गोपालयोपि पितामहोऽपि च गिरां देवस्य यदप्यस्यति तस्यैतस्य सर्वलोकस्य नयनानन्दामृतस्य दिनो नृत्यस्याद्भुतसम्पदो मधुरिमोद्गारः. That Madhurima has shown the beauty about dance, Ananya. Please give her once again big clap. She has stolen her daddy's smile. Beautiful, beauty of body and beauty of her face and her eyes expressions are wonderful. God has gifted her. And she has shown the greatness of our divine art, Kuchipudi. Bala Talidantra Shubhakankshalu, they have given, they have encouraged her to learn this art. And he is very happy. Radha and me also very happy to come here and see her dance, excellent dance, and her beautiful personality. Dhanyavad. సుమారు 3 గంటల పైగా ఒక విద్యుల్లత ఈ వేదిక పైన నృత్యమాడిందా అన్నట్టుగా నేనైతే చూశాను, మీరందరూ కూడా చూశారని అనుకుంటున్నాను. అట్లాగే అదే భావనతో మన సాంప్రదాయంలో కళలు అంటే అవి చౌకబారు కానే కాదండి. పాట అంటే పాటే వినపడాలి, నృత్యం అంటే నృత్యమే కనపడాలి. అలా అభినయించింది, అలా నృత్యం చేసింది చిరంజీవి అనన్య. అద్భుతం, మహా అద్భుతంగా నృత్యం చేసింది. నేను 2 అంశాలు చూసి వెళ్ళిపోతుంటాను మామూలుగా. అలాంటిది ఈరోజు ఆద్యంతం కూర్చొని చూసే విధంగా తను చేసింది అని నేను భావిస్తున్నాను. Music is the finest art, and to those who can understand is the highest worship అంటాడు వివేకానంద. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్లకు సంగీతం ఒక మహాపూజ అంటాడు. కానీ నా దృష్టిలో ప్రతి కళ కూడా సంగీతమే. చిత్రలేఖనంగా మారిన సంగీతం, శిల్పంగా మారిన సంగీతం, అనన్య నృత్యంగా మారిన సంగీతం, అన్నీ సంగీతంగానే కనబడుతున్నాయి నాకైతే. ఈ సంగీతం ఎప్పుడైతే మహాపూజ అన్నాడో, నృత్యం కూడా అమ్మాయి రంగ పూజ అన్నదానికి చాలా చాలా న్యాయం చేకూరుస్తూ నిజంగా పూజ చేసింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, తను సమయస్పృహతో తను నృత్యం చేయగలిగితే ఇంత విజయం సాధించింది. యోగులు ఎక్కడో అడవిలో పోయి తపస్సు చేస్తారు, చాలా గొప్ప తపస్సు చేసి భగవంతుడిని చూస్తారు. కళాకారులకున్న అదృష్టమేమో ఆత్మానుసంధానం చేసుకుని ఒక నృత్యం చేస్తే భగవంతుడు కనిపిస్తాడు తనకి. ఒక పాట పాడితే భగవంతుడు కనపడతాడు. అటువంటి పూజ, అటువంటి తపస్సు ఈరోజు మనం చిరంజీవి అనన్య అద్భుతంగా చేయగా చూసాం.
ఆ అమ్మాయికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వయసులో పెద్దదానిగా నేను ఆశీర్వదిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఎంతో సంతోషపడుతున్నానని తెలియజేస్తూ మరొక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆంజనేయులు, అశ్వత్థామ మొదలైన వారిని చెప్పుకుంటారు చిరంజీవులు అంటే. నా దృష్టిలో రంగమణి గారు కూడా చిరంజీవి. ఎందుకంటే ఆమె కళ అనన్య కప్పింది. అనన్య తన శిష్యులకు చెప్తుంది, తన శిష్యులు తన శిష్యగణానికి చెప్తారు. ఇలా శిష్య ప్రశిష్యగణం పెరుగుతూ పోయి ఎన్నటికీ అంతం లేని ఒక కళావాహినిగా అది కొనసాగుతుంది. కాబట్టి రంగనాయకమ్మ మన రంగమణి గారికి కూడా చిరంజీవి అని నేను భావిస్తున్నాను. అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీకు కూడా నేను నా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నానండి. ఇంకొక విషయం ఏమంటే, నేను గౌరవనీయులు శ్రీమాన్ రాజారెడ్డి గారి పక్కన కూర్చుని ఇంతసేపు నృత్యం చూసే భాగ్యం కలిగింది. ఆత్యంతము కూడా ఒక రకమైన ఆనందం నాలో ఉంది. ఏంటంటే ఈ మహాకళాకారులతో మారిషస్లో వేదిక పంచుకొని వారు నృత్య ప్రదర్శన చేస్తే నేను సంగీతం అన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమాన్ మురళీధర రావు గారికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నృత్య ప్రదర్శనకు సహకరించిన This hall has at some point or the other been a part of my life, and I would have it no other way than to share this special day with all of you. I truly hope you enjoyed my performance. My heartfelt thanks to the esteemed guests of honor on stage today, Dr. Raja and Radha Reddy Garu, Varaprasad Reddy Garu, and Shobha Raj Garu. Your presence here has made this occasion even more meaningful for me, and I hope I continue to have your blessings and encouragement in the future. Today would not have been possible without many people who helped me reach the stage. First and foremost, I bow to my Guru, Srimati Oleti Rangamani Garu. She has been my guiding light throughout my dance journey. Her patience, discipline, and values of dedication and perseverance, and for that I will always remain deeply indebted to her. I would also like to thank Rekha for her endless support during the rigorous Ramapravesham practice sessions, always standing by me and encouraging me through it all. This journey began with my father. His passion and deep appreciation for dance are nothing short of inspiring. It was his dream that led me onto this path, and his encouragement has been unwavering, pushing me to never give up. I could not be more grateful to him for being my constant source of support and motivation. I must also thank my mother, who has worked just as tirelessly behind the scenes to make this program the best it could be. Her love and dedication mean the world to me, and I will forever be grateful to both my parents for everything they have given me. A very special thanks goes to Pramod Garu for helping me in every single thing throughout this journey, from the photo shoot, rehearsals to just be. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించేటువంటి స్థితికి నాకు అవకాశం ఇచ్చింది అంటే ఖచ్చితంగా ది క్రెడిట్ ఇట్ గోస్ టు అనన్య, అండ్ ఫర్ షేపింగ్ అనన్య, ఫర్ ఎంకరేజింగ్ అనన్య, ఫర్ డ్రైవింగ్ అనన్య టు డూ దిస్ సాలిడ్లీ బిహైండ్ హర్ ఇట్ ఈస్ ప్రతిభ. సో అందుకని కొన్నిసార్లు ఏంటంటే మనం చేయడానికి కూడా మనకు లాభం వస్తుంది, ప్రారంభం ఉంటుంది. మనం చాలాసార్లు ఏంటంటే మనం చేయని పనికి కూడా మనకు లాభం వస్తుంది, దానికి ప్రారంభం ఉంటుంది. ఎందుకంటే లాజికల్ యూ కెనాట్ కన్విన్స్. అందుకని అనన్య గివింగ్ క్రెడిట్ టు ఈజ్ ఎ ప్రారంభం. సో మీరు అందరూ కూడా
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను మొదటి నుంచి కూడా ఆశించింది ఏంటంటే, మామూలుగా ప్రారంభ కార్యక్రమాలకు పాలిటీషియన్స్ వాళ్ళు వచ్చి స్పీచ్లు అవి ఇవి ఉండాలని నేను కోరుకోలేదు. అందుకని కూచిపూడికి అంటే పేరు ప్రఖ్యాతులకు ఒక తలమానికైనటువంటి రాజారెడ్డి గారి దంపతులు ఎవరైతే ఉన్నారో, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వీ హ్యావ్ సచ్ పేర్ సచ్ ఎ కపుల్ ఫ్రమ్ తెలుగు. అంటే మన అది కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా సంతోషం. కాబట్టి వారు ప్రత్యక్షంగా రావడం, అయిన తర్వాత వారు ఇక్కడ మనకు ఆశీర్వదించడం చాలా సుదినం. అదేవిధంగా అన్నమయ్య కీర్తనలకు అంకితమైనటువంటి శోభరాజు గారు అంటే 1 లైఫ్ 1 మిషన్, ఈ విధంగా మనకు చెప్తారు. స్వామి వివేకానంద చెప్పారు 1 లైఫ్ 1 మిషన్. ఆ విధంగా అన్నమయ్య సంకీర్తనలకు జీవితాన్ని అంకితం చేసినటువంటి శోభారాజు గారు అలాంటి తపస్విని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అనన్యను ఆశీర్వదించడం చాలా సంతోషం. దాంతోపాటు ఈరోజు మీరు చూశారు ఓలేటి రంగమణి గారికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి టీం. పేర్లు అన్నీ చెప్పాను, టైం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, చివరిగా ఇంకొక ముఖ్యమైనటువంటి జస్ట్ సెకండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కార్యక్రమం అసలు అవుతుందా కాదా అనేది కూడా అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రవీంద్ర భారతి హ్యాస్ ఏ పెక్యులియర్ ప్రాబ్లం. ఏ టైం అయినా కానీ చీఫ్ మినిస్టర్ వస్తే కార్యక్రమం అన్నీ కూడా ఓవర్ రైడింగ్ క్యాన్సిల్ చేయొచ్చు. మనం ఎన్ని నెలల కింద బుక్ చేసినామో ఇది ఉండదు. ఆ విధమైనటువంటి కార్యక్రమం గల మధ్యాహ్నం సూరవరం సుధాకర్ రెడ్డి గారి శ్రద్ధాంజలి సభ వచ్చి దాంతో మన కార్యక్రమం ఉండదు అనుకో. అటువంటి సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని వారు కార్యక్రమాన్ని కొద్దిగా మార్చి మాకు మళ్ళీ ఒకసారి ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేని పరిస్థితి ఏదైతే అవకాశం ఇచ్చారో వారికి కూడా నేను స్టేజ్ మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, రవీంద్ర భారతి ఎంటైర్ టీమ్ దే వర్క్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఆయన తర్వాత అనన్యకు చాలాసార్లు రిహార్సల్ కూడా ఈ స్టేజ్ మీద రాత్రి 1 వరకు కూడా రిహార్సల్ చేసి, కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలకు సహకరించినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ కూడా అంటే సమయం నుంచి మొత్తం ఎంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి వచ్చి కొందరి మధ్య వెళ్ళిపోయారు, కానీ వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భోజనం ఈజ్ నాట్ భోజనం, భోజనం ఈజ్ ఎ టైం వీ కెన్ స్పెండ్ విత్. సో మీరు అందరూ కూడా కలిసి మనం భోజనం చేసి వెళ్దామని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పోల్సాని అనన్య మా కూతురు కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమం. కూచిపూడి మన తెలుగు భాష సంస్కృతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి నాట్యకళ. భరతనాట్యము, కథక్కలి, కథక్, అదేవిధంగా ఒడిస్సీ, వీటితో పాటు అనేక వందల సంవత్సరాలుగా మన తెలుగు వాళ్ళు పెంచి పోషిస్తున్నది, మన తెలుగుతనానికి గుర్తింపు తెస్తున్నది కూచిపూడి. అటువంటి కూచిపూడి నాట్యం మన జీవన విధానంలో, మన సంస్కృతిలో, మన విలువలకు ఒక ప్రత్యేకమైనటువంటి మన ఆధ్యాత్మికతకు మారుపేరుగా నాట్య రూపంలో కూచిపూడి. అటువంటి కూచిపూడి నాట్యాన్ని అనన్య గత 11 సంవత్సరాలుగా అభ్యాసం చేస్తూ ఉన్నత అభ్యాసానికి యునైటెడ్ కింగ్డమ్ లండన్కు వెళ్ళినప్పటికి కూడా కోవిడ్లో కూడా వర్చువల్గా అనేక పద్ధతుల్లో ఆ అభ్యాసాన్ని నడిపిస్తూ ఈరోజు అరంగేట్రం రంగప్రవేశం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సింహనందిని, మయూరం అనేటువంటి ఒక కొత్త ఒరవడి ఉండేటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క నాట్య కార్యక్రమంలో రూపొందించబడ్డాయి.
ఈ సింహనందిని, మయూరం ఇవి మన వాళ్ళకే గుర్తింపు, ఈ కూచిపూడిలోనే ఉన్నాయి. దేవాలయంలో ఉండేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం నడిపిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీమతి రాజారెడ్డి, శ్రీ రాజారెడ్డి గారు పద్మవిభూషణ్, ఢిల్లీలో ఆదిలాబాదు నుంచి అనేక దశాబ్దాల క్రితం యువకుడిగా ఉన్నప్పుడు వారు వచ్చి కూచిపూడిలో ఆదిలాబాదులో ఎవరు లేనప్పుడు వారు ఈ విధంగా అభ్యాసం చేసి ఈరోజు కూచిపూడి బ్రాండ్ ఏదైతుందో, కూచిపూడి నాట్యకళ ఏదైతుందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచడంలో, ప్రచార కార్యక్రమంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక ప్రతినిధిగా, ఒక కళాకారునిగా వారు తలమానికగా ఉన్నారు. వారి దంపతులు ఈరోజు అనన్యను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా మంచి కార్యక్రమం, గర్వించదగ్గింది. అదేవిధంగా శ్రీమతి శోభారాజు గారు అన్నమయ్య కీర్తనలకు జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు కూడా అనన్య ఆశీర్వచన కార్యక్రమానికి, ఈ రంగప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా మన పారిశ్రామికవేత్త, మన కళా పోషకులైనటువంటి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు కూడా వారు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చారు. వారంతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన హైదరాబాదులో ఉండేటువంటి చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి ప్రేక్షకులుగా చూడడానికి వచ్చారు, అతిథులుగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. రాబోయేటువంటి రోజుల్లో మన ప్రపంచంలో ఎక్కడ జీవించినప్పటికీ కూడా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ, మనం ఏం ప్రొఫెషన్ చేస్తున్నప్పటికీ ఈరోజు కూచిపూడి నాట్యం ప్రజాదరణ పొందుతున్నది. అమెరికాలో, యునైటెడ్ కింగ్డమ్లో, యూరోప్లో, వివిధ దేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా భారతీయ నాట్యకళల్లో కూచిపూడి అనేది ప్రసిద్ధిగాంచుతున్నది. ఇంకా ప్రసిద్ధి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Please like, share, subscribe and comment G3 Media.